Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palim Rugangavar from Pedapunjani by Reddy Pullimandal. Chairman Dhansekaran. Director Drive Sri Lata. Hi, hello everyone. Welcome to Ropes Organization. This is Sai Rupa. I am teaching English subject. So before the classes, we are explaining about the Legend of the Northland lesson, right? So in this poem already we have completed the 8 stanzas. Let's see the next stanza. Then she took a tiny scrap of the tiny scrap and third time. అంటే ముందు 2 times చేసిందండి మళ్ళీ ఆ good Saint Peter కి ఇవ్వడానికి. Again she is doing the third time. Tiny scrap of turf and rolled it flat. ఇక్కడ చూడండి రోల్ చేస్తే అంటే ఆ యొక్క దాన్ని బిఫోర్ కేక్ చేయడానికి దాన్ని ఏం చేస్తాను రోల్ చేస్తాను రోల్ చేసి ఏం చేస్తుంది ఇటు ఫ్లాట్ అంటే చాలా అసలు ఏమంటారు దాన్ని మందమే లేకుండా చాలా పల్చగా చేసేస్తా ఉంది. అండ్ హ్యాడ్ బేక్డ్ ఇట్ దీని యాజ్ అ వేపర్ అంటే ఆ వేపర్ ని ఏం చేస్తుంది బేక్ చేస్తుంది అక్కడ ఉన్న పైన ఒక చిన్న లేయర్ ని ఏం చేస్తుంది ఆ మళ్ళీ ఏం చేస్తుంది బేక్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ షీ కుడెంట్ పార్ట్ విత్ దట్ బట్ దాన్ని కూడా ఆమె ఏం చేస్తుంది దాన్ని పాట్ గా చేసి దాన్ని ఎలాగైనా ఎవరికి ఇవ్వాలనుకుంటుంది గుడ్ షేప్ పెయింటర్ కి ఇవ్వాలనేసి అనుకుంటుంది. ఫస్ట్ షీ సెడ్ మై కేక్స్ దట్ సీమ్ టు స్మాల్ వెన్ ఐ ఈట్ ఆఫ్ దెమ్ మై సెల్ఫ్. ఇక్కడ చూడండి నా కేకులు నాకు ఎప్పుడు చిన్నగా ఉంటాయి నేను ఎప్పుడు తినాలన్నా బట్ ఆర్ ఎట్ టు లాస్ టు గివ్ అవే బట్ ఎవరికన్నా ఇవ్వాలంటే ఎంత పెద్దగా తెలుస్తా ఉన్నాయి అసలు ఎందుకు ఇలా తెలుస్తా ఉన్నాయి అది ఆమె చాలా ఫీల్ అవుతుంది. సో షీ పుట్ దెమ్ ఆన్ ద షెల్ఫ్. ఏం చేసింది తయారు చేసిన కేకులన్నీ తీసుకుని వెళ్ళి షెల్ఫ్ లో పెట్టేసింది. అన్ని కేక్స్ ఎత్తుకొని వెళ్ళి ఎక్కడ పెట్టేసింది షెల్ఫ్ లో పెట్టేసింది. దెన్ గుడ్ సెయింట్ పీటర్ గ్రూ యాంగ్రీ. ఇక్కడ చూడండి ఆమె అన్ని కేకులు చేసింది బట్ షెల్ఫ్ లో పెట్టేసింది కదా. సో దెన్ గుడ్ సెయింట్ పీటర్ గ్రూ యాంగ్రీ. అతనికి చాలా కోపం వచ్చేసింది ఎవరికి గుడ్ సెయింట్ పీటర్ కి. ఫర్ హీ వాజ్ హంగ్రీ అండ్ ఫెయింట్. ఇంకొకటి అతనికి చాలా ఆకలిగా ఉంది ఇంకొకటి అతనికి ఏమవుతుంది కళ్ళు కూడా బాగా తిరుగుతున్నాయి. అండ్ షూర్లీ సచ్ ఏ వుమన్ వాజ్ ఎనఫ్ టు ప్రొవోక్ ఎ సెయింట్. అసలు ఆమె ఎంత ఇది చేస్తా ఉందంటే ఒక ఎనఫ్ టు ప్రొవోక్ అంటే ఇంతగా ప్రొవోక్ అంటే ఏంటి రెచ్చగొట్టడం అంటే ఈ విధంగా ఆకలితో మళ్ళా మాడిపోతున్న గుడ్ సెయింటర్ కి కొంచెమన్నా బ్రెడ్ ఇవ్వకూడదా ఇవ్వలేదు. కేక్ కూడా చేసి కూడా అన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడ పెడుతోంది సెల్ఫ్ లో పెట్టేస్తుంది. సో వాజ్ ఎనఫ్ టు ప్రొవోక్ ఎ సెయింట్. And he said, you are far too selfish. అతను అంటున్నాడు నువ్వేంటి ఇంత సెల్ఫిష్ గా ఉన్నావు అసలు ఎందుకు ఇంట్లో బిహేవ్ చేస్తున్నావు. టు dwell in a human form, to have both food and shelter and fur to keep you warm. ఇక్కడ నీకు అన్ని ఉన్నాయి నువ్వు మనిషిగా అన్ని ఆర్గాన్స్ బాగున్నాయి అలాగే నీకు ఫుడ్ ఉంది షెల్టర్ ఉంది తినడానికి తిండి ఉంది ఉండడానికి ప్లేస్ ఉంది అలాగే ఫైర్ టు కీప్ యూ వార్మ్. ఈ యొక్క చలిలో వింటర్ లో నీకు వార్మ్ పెట్టుకోవడానికి కూడా ఫైర్ కూడా ఉంది బట్ అన్ని నీకున్నాయి. బట్ వై యూ బికమ్ ఎ సో సెల్ఫిష్. అయినా నువ్వెందుకు ఇంత సెల్ఫిష్ గా మారిపోయావు. నౌ యూ షెల్ బిల్ హ్యాస్ ద బర్డ్స్ డూ అండ్ షెల్ గెట్ యువర్ స్కాంటీ ఫుడ్ by boring all day in the hot dry wood. చూడండి నౌ ఇప్పుడు నువ్వేం చేస్తావంటే నీకు ఇంత మంచి ఫుడ్ నీకు ఇంత ప్లేస్ ఉంది బట్ నువ్వు దాన్ని యూటిలైజ్ చేసుకోవడం అయితే లేనే లేదు. కాబట్టి నువ్వు నీ లైఫ్ లో స్కాంటీ అంటే ఫుడ్డే దొరకకుండా నువ్వు దాన్ని కొడుతూనే ఉండాలి నీ ఫుడ్ కోసం నువ్వు వెతుకుతూనే ఉండాలి. బోరింగ్ డే హార్డ్ అంటే ప్రతిరోజు హాట్ గా నువ్వు ఫుడ్ తినాలంటే చాలా కష్టంగా తినాలి అనేసి అతను చెప్తున్నాడు. డ్రై వుడ్ అది కూడా దేని తినాలి డ్రై వుడ్ అంటే ఒక చెక్కని అది కూడా ఎండిపోయిన చెక్కని మాత్రమే నువ్వు తినాలి అలా నువ్వు మారిపోతావు అనేసి అన్నాడు అతను. దెన్ అప్ షీ వెంట్ త్రూ ద చిమ్నీ నెవర్ స్పీకింగ్ ఎ వర్డ్ అండ్ అవుట్ ఆఫ్ ద టాప్ ఫ్లూ హెస్ వుడ్ పీకర్ ఫర్ షీ వాజ్ చేంజ్డ్ టు ఎ బర్డ్. చూడండి దెన్ అప్ షీ వెంట్ త్రూ ద చిమ్నీ. అతను ఎన్ని మాటలు మాట్లాడుతున్నా ఆమె ఏం మాట్లాడకుండా లోపల అక్కడ ఎక్కడైతే కేక్స్ బేక్ చేస్తారో ఆ ప్లేస్ కి వెళ్ళి నెవర్ స్పీకింగ్ ఏ వర్డ్ అంటే ఒక్క వర్డ్ కూడా చెప్పకుండా అక్కడికి వెళ్ళిపోయింది. అండ్ అవుట్ ఆఫ్ ది టాప్ ఫ్లూ ఏ వుడ్ పీకర్ ఫర్ షీ వాజ్ చేంజ్డ్ టు ఎ బర్డ్. ఆ టాప్ అంటే పైన ఒక బర్డ్ ఇలా ఎగురుతుంది టాప్ లో ఆ బర్డ్ అనేది ఏంటంటే వుడ్ పీకర్. ఆ బర్డ్ ఎలా చేంజ్ అయిందంటే ఫర్ షీ వాజ్ చేంజ్డ్ టు ఎ బర్డ్. ఆ యొక్క ఓల్డ్ లేడీ ఏంగా చేంజ్ అయింది షీస్ బికమ్ టు ఏ
bird. She had a spotlet cape on her head, and that was left the same, but all the rest of her clothes were burned black as a coal in the flame. Because she has a spotted cape, అంటే తనకి తల మీద నుంచి ఇలా ఒక రెడ్ కలర్ ఒక స్కార్ఫ్ ని కట్టుకొని ఉంది. సో and that was left the same. అలాగే ఆ వుడ్ పీకర్ కి ఎలా ఉంటుందంటే ముక్కు అనేది చాలా పొడుగ్గా ఉంటుంది. ఇట్స్ లుకింగ్ లైక్ ఏ రెడ్ ఇన్ కలర్, బట్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ హర్ క్లాత్స్ వర్ బోర్న్డ్, అంటే మొత్తం వేసుకున్న బట్టలంతా కూడా కాలిపోయి నల్ల బొగ్గులాగా మారిపోయాయి. ఇట్స్ లైక్ ఏ ఫ్లేమ్, అంటే పొగలు వస్తూ ఉంది అక్కడ నుంచి నల్లగా. సో అండ్ ఎవ్రీ కంట్రీ స్కూల్ బాయ్ హ్యాస్ సీన్ హర్ ఇన్ ద వుడ్, అంటే ఇక్కడ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క పిల్లోడికి వుడ్ పీకర్ అంటే బాగా తెలుసు, అందరూ నిన్ను చూసి ఎగతాళి చేస్తారు ఇంక నుంచి అని అతను అంటున్నాడు. వే షీ లీవ్స్ ఇన్ ద ట్రీ స్టిల్ దిస్ వెరీ డే బోరింగ్ అండ్ బోరింగ్ హర్ ఫుడ్, అంటే కొట్టుదో ఈ వుడ్ పీకర్ అనేది ఆ యొక్క వుడ్ ని ఇలా టచ్ చేస్తూనే ఉంటుంది. అలా టచ్ చేస్తూ తన యొక్క ప్రతి ఒక్క పీస్ ని అది ఫుడ్ తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం ఈ లెసన్ లో తీసుకున్నట్లయితే మనం టూ సెల్ఫిష్ గా ఉంటే మన లైఫ్ అనేది ఎలా చేంజ్ అవుతుందని చూసుకున్నాం కదండి. సో డోంట్ బికమ్ as a too selfish like as a fisher person. So if you have any doubt, please comment us. Thank you one and all.